ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్సెన్సే తుంగతుర్తి నియోజకవర్గం శాలిగారవరం మండలం. ఇనికి జెడ్పీటీసీ టికెట్ ఇయ్యలే, ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు, మా పార్టీ గురించి. మా ఎంపీ గారు జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాట నిజమే. కానీ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు వారు కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేయడం జరిగింది. నామినేషన్ విత్డ్రా చేసుకునే టైం అయిపోయి కాబట్టి ఆయన విత్డ్రా చేసుకోలేకపోయారు. ఆ సమయంలో పడ్డ 100 ఓట్లను తీసుకొచ్చి నువ్వు ఆయనకు 100 ఓట్లే వచ్చినాయి అని చెప్పి కామెంట్ చేస్తున్నావు. ఆయనకు కనీసం 100 ఓట్లన్నీ వచ్చినాయి. కానీ గాదర్ కిషోర్ గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇండిపెండెంట్ చేస్తే మీకు 10 ఓట్లు కూడా రావు, అది మీ స్థాయి. మాట్లాడితే మా నియోజకవర్గం అని మాట్లాడుతున్నావు కదా తుంగతుర్తి, మరి నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తుంగతుర్తి నియోజకవర్గంలోనే 9 మండలాలు ఉన్నాయి. నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. 9 మండలాల్లో నీకు నచ్చిన మండలం తుంగతుర్తి, జారెడుగూడెం, నూతనకల్లు, తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, అడ్డగూడూరు, శాలిగౌరారం, మోత్కూరు, నీకు నచ్చిన మండలం చూజ్ చేసుకో. నువ్వు ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నిలబడు. నీ మీద నేను కూడా ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నిలబడతా. నీకు 100 ఓట్లన్నా వస్తాయా రావా ఒకసారి చెక్ చేసుకో. నీ స్థాయి ఏందో నీకు అర్థమవుతుంది. ఇంకా నువ్వు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే మన భువనగిరి పార్లమెంట్ ఎంపీకి 2,22,000 మెజార్టీ వస్తే ఉన్న 7 నియోజకవర్గాల కల్లా అత్యధికంగా భారీ మెజార్టీ 70,000 మెజార్టీ వచ్చింది నీ నియోజకవర్గంలోనే. అంటే తుంగతుర్తి నియోజకవర్గంలోనే ఆయనకు 70,000 మెజార్టీ వచ్చిందంటే నీ ఫేస్ వాల్యూ ఏముంది, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇమేజ్ ఏందనేది నీ నియోజకవర్గంలోనే అర్థమవుతుంది.